పార్టీ అధినేత మీకు మంచి బాధ్యత ఇస్తే పార్టీ తరఫున ఏ బాధ్యత ఇచ్చినా మేము స్వీకరిస్తాం. కానీ ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలన్నా అది ఆయన వ్యక్తిగతం. సో కాబట్టి నేనైతే ఓపెన్ మైండ్తో ఉన్నా. నాకు బాధ్యత ఎలాగో ఉంది, పని లేకుండా లేను కదా, ఒక ఉండికి ఎమ్మెల్యేను కదా, అక్కడ పనిచేయవలసిన బాధ్యత కూడా ఉంది. సో ఆ బాధ్యత సరిపోతుంది అనుకుంటే ఆ బాధ్యతతో సరిపెట్టుకుంటా. ఇంకా ఎక్స్ట్రా బాధ్యత ఇస్తే ఎంత బాధ్యత ఇచ్చినా చేయగలిగిన సమర్థత నాకుందని నేను అనుకుంటున్నా. బట్ నేను అనుకుంటే సరిపోదు, నువ్వు అనుకుంటే సరిపోదు. కాబట్టి ప్రస్తుతానికైతే నేను ఎటువంటి ఆశలు లేవు, ఆశయాలు ఉన్నాయి అంతే. ఉన్నారు కదా, ఇంకో ఆరుగురికి ఇస్తారేమో తెలియదు కదా, నాకే ఇస్తారని గ్యారంటీ. దాడికి సంబంధించి మీరు ఫిర్యాదు చేయండి, ఎంతవరకు అప్డేట్ ఏమో ఇవాళ రేపు ఎఫ్ఐఆర్ నిన్నటిదాకా అదే ఆ గొడవలు ఉన్నారు కదా, మన స్వేరింగ్ ఇన్ సెరమనీ అందరూ పోలీసులు అందరూ డ్యూటీలో ఉన్నారు. మరి కన్సిడర్ చేసి ఎఫ్ఐఆర్ కడతారని నేను అనుకుంటున్నాను. కట్టకపోతే అప్పుడు మాట్లాడుకుందాం బాబు, అన్ని ముందు ఎందుకు కట్టడం, కడతారని అనుకుంటున్నా. లేకపోవచ్చు ఏమో. రాష్ట్రంలో 125 ఎన్నో కులాలు ఉన్నాయి. ఆ 125 కులాల్లో అన్ని కులాలకి ఇవ్వటం మరి పెద్ద ఆయనకి సాధ్యం కాకపోవచ్చు. మనమేం చేయలేం కదా, డిస్కషన్ అయింది. సో అంచేత